డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి మాట అంటే రెస్పెక్ట్ లేదనుకుంటా భయ్యా. రాజమౌళి గారు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా తనకు పూరి జగన్నాథ్ గారి ఇష్టం అంటూ విజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన సలాన్ని కాదని పూరి తన టాలెంట్ తోనే డబుల్ స్మార్ట్ ని ఒళ్ళు దగ్గర పెట్టి మరి తీశాడట. స్మార్ట్ శంకర్ ని మించి డబుల్ స్మార్ట్ హిట్ అవుతుందని పూరి జగన్నాథ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డబుల్ స్మార్ట్ స్టోరీని విజేంద్ర ప్రసాద్ గారికి ఒకసారి వినిపించి ఆయన ఇచ్చే సలహాతో సినిమా తీసుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. పూరి జగన్నాథ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా సినిమాని తీస్తారు. సినిమా రిజల్ట్ అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయితే అంతే కాన్ఫిడెంట్ గా జిమ్ కెళ్ళి పుషప్లు తీస్తారు. ఈ స్ట్రాటజీ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇంకా నాగ చైతన్య విడిపోవడానికి గల కారణం శోభిత గారట భయ్య. సమంతతో డివోర్స్ తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితతో డేట్ చేయలేదు. పెళ్లైన తర్వాత నాగ చైతన్య శోభితతో డేట్ చేశాడట. కానీ సమంత గారు పెళ్లి తర్వాత కూడా సినిమాలో యాక్టింగ్ చేయడం వల్ల చైతు గారు డివోర్స్ ఇచ్చారని కొంతమంది ప్రచారం చేశారు. నాగ చైతన్య సమంతని మర్చిపోవడానికి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సమంత పేరు మాత్రం చైతుని వదిలిపెట్టడం లేదు. ఆగండి, ఈ సమంత కాదు, శోభిత చెల్లెలి పేరు సమంత. చాలా మంది నాగ చైతన్య గారిని శోభిత సమంతలు దొరికేశారంటూ కామెంట్ చేస్తున్నారు. నాగ చైతన్య కూడా తర్వాత లెటర్లు మారుతాయి గానీ ఎస్ ఎప్పటికీ నాదే అంటూ రిప్లై ఇస్తున్నాడు. నా జాతకంలో ఎస్ అనే అక్షరం ఉన్న అమ్మాయితో నాకు పెళ్ళవుతున్నారు. మీ ఒపీనియన్ ఏమిటో కింద కామెంట్ చేయండి. పుష్ప 2 క్లైమాక్స్ సీన్ కోసం ఏకంగా 40 కోట్లు ఖర్చు పెడుతున్నారట భయ్య. సెకండ్ టీజర్ రిలీజ్ అయ్యాక గంగమ్మ జాతర ఫైట్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని అనుకున్నాం. క్లైమాక్స్ సీన్ కోసం ఏకంగా 200 లారీలు ఇంకా డ్రోన్ షాట్లు ఎక్కువ ఉంటాయట. అన్ని కెరియర్ లో ది బెస్ట్ క్లైమాక్స్ సీన్ గా ఉంటుందని మూవీ టీం చెప్తున్నారు. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లో నిజంగా గూస్ బంప్స్ వస్తాయట. బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చిందని సుకుమార్ గారు ఇంకా అల్లు అర్జున్ గారు సెట్ లోనే కౌగిలించుకున్నారట. క్లైమాక్స్ సీన్ ఒకటే 50 రోజులు షూట్ చేశారంటే సీన్స్ ఎలాగుంటాయని అనుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. వీళ్ళు ఎంతమంది పుష్ప 2 కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నాగార్జున గారు అక్కినేని ఫ్యాన్స్ కి ఈ రేంజ్ న సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. శోభిత ఇంకా నాగ చైతన్యలో డేటింగ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారేమో అని మనం ముందు చెప్పింది నిజమైంది. వీళ్ళిద్దరు డేటింగ్ లో దిగిన ఫోటోలని విడివిడిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొంతమంది మాత్రం వీళ్ళు అప్లోడ్ చేసిన ఫోటోలని క్రెడిట్ చేసి మరి వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారని స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ని నాగార్జున గారు సీరియస్ గా తీసుకున్నారు. అందుకనే శోభిత నాగ చైతన్యలో ఎంగేజ్మెంట్ వెంటనే చేసేశారు. ఇంకా ఎంగేజ్మెంట్ ఫోటోలని నాగార్జున గారు తన సోషల్ మీడియా అకౌంట్ లోనే పోస్ట్ చేశారు. అయితే శోభిత గారు వేసుకున్న సారీ సమంత గారి పెళ్లి చీర అని కొంతమంది చెప్తున్నారు. డివోర్స్ కి ముందు అమల గారు సమంత గారి దగ్గర నుంచి ఆ చీరని తీసుకున్నారట. ఎవరి నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ కాపీ ట్యూన్ అని ట్రోల్ చేసే వాళ్ళకి కెమెరామెన్ రత్నవేలు ఒక్క పోస్టర్ తో 9mm రాడ్ ని దించాడు భయ్య. ఆగస్టు 20న దేవరన్ నుంచి 3వ పాటని రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటలో తారకన్న రౌద్రం గురించి అనిరుద్ అయితే ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడంటూ కెమెరామెన్ రత్నవేల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ట్వీట్ చేశాడు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఈ 3వ పాట కోసం ఏకంగా 40 రోజులు కష్టపడ్డారట. ఒక్క పాట కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఎమోషనల్ ఎలివేషన్ కు నిజంగా గూస్ బంప్స్ వస్తాయని చెప్తున్నారు. ఏకంగా 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూట్ చేశారట. తారకన్న కెరియర్ లో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారట. థియేటర్ లో ఈ సీన్ వచ్చినప్పుడు మీరు సీట్ నుంచి ఖచ్చితంగా లేస్తారని చెప్తున్నారు. మీలో ఎంతమంది దేవర కోసం ఈగర్ గా ఎదురు చూస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి.